అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మేము మా పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు కొత్త కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో సమక్షంలో ఈరోజు మేము పార్టీ మేనిఫెస్టోను కూడా సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ మేనిఫెస్టో గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. సో మేము ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నామని ప్రెస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన అతి తక్కువ టైంలో మిగతా వాళ్ళు చాలా రకరకాల మేనిఫెస్టోలు వాట్సాప్లలో ఇంత చాటభారతం రాశారు. సో మేము ఈ మేనిఫెస్టో చేయడానికి చాలా రోజులుగా ఆలోచించి అన్ని విషయాలను క్రోడీకరించి మేము ఏదైతే చేయగలుగుతామో మేము ఏదో ఒక ప్రామిస్ హామీ అంటే మేము ఒక ప్రామిస్ చేస్తున్నాం గ్రామ ప్రజలకు ఇంప్లిమెంట్ చేయగలమన్న నమ్మకంతో మేము కొన్ని ముఖ్యమైన హామీలు మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఒకసారి ఆ హామీల గురించి మేము మీకు మీడియా మిత్రులందరికీ కూడా ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాను. మేము విద్యనే ఎజెండాగా ఫస్ట్ టాప్ ప్రియారిటీ యాక్టివిటీ, ఎందుకంటే మా ఊర్లో చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ బడులలో మేమందరం కూడా గవర్నమెంట్ పాఠశాలను చదువుకున్నాం. ఫస్ట్ ఆ విద్యనే ఎజెండా లాగా ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తాం. ఇది మా ఫస్ట్ హామీ అండి. రెండోది, చాలామంది ప్రభుత్వ పాఠశాల కానీ ప్రైవేట్ పాఠశాల వెళ్తున్న పిల్లలు చాలామంది సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ చదువుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కూలి పనులు ఆ పనులు చేసుకున్న వాళ్ళకి పిల్లలకు హోంవర్క్ చేపించడం కావచ్చు, లేకపోతే వాళ్ళని మళ్ళీ ప్రిపేర్ చేపిద్దామంటే ఆ పరిస్థితి లేని ఉంది. కాబట్టి సో వాళ్ళ కోసం కాలనీల వారీగా మేము ట్యూషన్ పాయింట్స్, ఇప్పుడు ఎక్కడైతే స్వేరో సర్కిల్స్ రన్ చేస్తున్నామో మేము ఇందిరానగర్లో, అట్లా ప్రతి కాలనీకి మేము ఒక ట్యూషన్ పాయింట్స్ రన్ చేద్దాం. సో దట్ ఆ పిల్లల ఫండమెంటల్స్ బిల్డ్ అవుతాయి. అలాగే దాంతోపాటు డిజిటల్ లైబ్రరీ కూడా, ఇప్పుడు ఈ మధ్య లైబ్రరీలు అంతా కూడా ఫోన్లలో అయిపోతుంది. సో అందుకే మేము ప్రతి కాలనీలో ఒక డిజిటల్ లైబ్రరీ, ఒక కంప్యూటర్ చెప్పి అక్కడే ఒక డిజిటల్ లైబ్రరీ పెడితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లలు స్కూల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా విషయాలు ఆ డిజిటల్ లైబ్రరీ దాకా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే, మా ఊరి విద్యాదాత బండరావిరాల గ్రామానికి విద్యను అందించిన మొట్టమొదటి గురువు గుండోజీ రంగదాస్ గారు, మంగళ రంగయ్య అని కూడా అంటారు వాళ్ళని. సో ఆయన వల్ల మా ఊర్లో ప్రతి ఇంటికి ఈరోజు అక్షరం వచ్చింది. మా తాతలు తండ్రులు 3 తరాలకు చదువు చెప్పిండు ఆయన. సో మాకు చెప్పిండు, మా తండ్రులకు చెప్పిండు, వాళ్ళ తండ్రులకు కూడా చెప్పిండు. 3 తరాలకు నిస్వార్థంగా చదువు మీద ఒక పెద్ద ఉద్యమంలాగా చేసి, ఆ రోజు అంటరానితనం ఉన్న పరిస్థితిలో కూడా ఆయన అందరిని దగ్గర తీసి చదువు చెప్పడం వల్ల ఈరోజు ప్రతి ఇంట్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ తయారయ్యారు. సో అందుకోసం విద్యకి ప్రతీకగా గుండోజీ రంగదాస్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాము. దాంతో భాగంగా విద్యానిధి, ఆయన పేరు మీద ఒక విద్యానిధి తయారు చేసి మన ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే 4వ పాయింట్, చాలా మేజర్ ఇబ్బంది మహిళలకు, స్టూడెంట్స్కి, మిగతా బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బస్సులో కనీసం సీటు కాదు కదా, నిలబడడానికి కూడా ప్లేస్ దొరకని పరిస్థితిలో ఉంది. ఇంతకుముందుకు మేము చిన్నగా ఉన్నప్పుడు 205 అంటే బండారావిరాలు ఉంటుండే. ఇప్పుడు 205 బస్ నెంబర్ మా ఊరి పేరు లేకుండా పోయింది. ఇట్లా పిలాయిపల్లి అని వచ్చింది. ఇప్పుడు మేము 205 సర్పంచ్గా ఎన్నికైతే మేము 205 బండారావిరాల పేరు మీద మళ్ళీ బస్సును పునరుద్ధరిస్తాము. దానికి కావాల్సిన ప్రెషర్లన్నీ తీసుకొచ్చి కంపల్సరీ 205 అంటే బండారావిరాల, వేరే ఊరికి ఇంకో పేరు ఇచ్చుకోండి కానీ మాకు మాత్రం బండారావిరాల పేరు మీద బస్సు కావాలి. అలాగే చాలా రూట్లలో బస్సులు లేవు, టైంకు బస్సులు దొరుకుతలేవు. ఇప్పుడు మేము అన్ని రూట్లలో, నాగోల్ రూట్లో ఒక బస్సు కావచ్చు, లేకపోతే గట్కేసర్ నుంచి ఒక బస్సు కావచ్చు, ఈ కొర్రంలో ఉప్పల్ నుంచి ఒక బస్సు కావచ్చు, ఇప్పుడు హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మేట్ ఈ రూట్లో ఉంది కానీ బట్ ఈ మిగతా కనెక్టివిటీ లేని రూట్లలో మేము బస్సులు వేసాము. అలాగే ప్రతి ఒక్కరికి బస్సు ఎక్కిన వారికి కనీసం సీటు కూర్చోవడానికి ప్లేస్ అన్న ఉండేటట్టు బస్సులు సంఖ్య పెంచితే అది పాసిబిలిటీ అవుతుంది. సో దాని పరంగా కూడా మేము వర్క్ చేస్తామండి. అది కూడా మాకు టాప్ ప్రియారిటీ యాక్టివిటీ. దాని తర్వాత 5వ పాయింట్ ఏంటంటే, మా గ్రామ పంచాయతీ చాలా పెద్ద రెవెన్యూ ఉన్న గ్రామ పంచాయతీ, 3000 ఎకరాల పైన రెవెన్యూ ఉన్న గ్రామ పంచాయతీ. కానీ మా ఊర్లో ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక ఆట స్థలం లేకుండా పోయింది. ఈ మధ్య బీపీఎల్ ప్రోగ్రాం, బండారావిరాల ప్రీమియం లీగ్ ప్రోగ్రాం జరిగితే ఆ ప్రోగ్రాంలో సద్దిపల్లి పోయి ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత దారుణం. డబ్బులు పే చేసి మేము సద్దిపల్లిలో ఆడిచ్చినాం. సో మమ్మల్ని గ్రామ ప్రజలు
అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే ఎక్కడో ఒక దగ్గర గవర్నమెంట్ భూమా ప్రైవేట్ భూమా ఏదో ఒక రకంగా మనం క్రీడా మైదానం, గ్రామానికి ఒక క్రీడా మైదానము శాశ్వతంగా అన్ని రకాల ఆట, క్రికెట్ ఒకటే కాదు అన్ని రకాల, చాలామంది కబడ్డీ ప్లేయర్లు తయారవుతున్నారు, వాళ్ళకి ప్లేస్ లేక ఇంటి వాకిట్లలో ఆడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా మేము క్రీడా ప్రాంగణం తయారు చేస్తాము, ఓపెన్ జిమ్ ఏర్పాటు. సో శారీరక దృఢత్వం కూడా చాలా అవసరం. మేము గురుకుల పాఠశాల చదివిన వాళ్ళందరికీ కూడా తెలుసు, మేము ఉదయం 4 గంటలకు లేపి మాకు రన్నింగ్ చేయించేవాళ్ళు, గేమ్స్ ఆడిపించేవాళ్ళు. సో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో పీటీ సార్ కూడా లేడు స్కూళ్ళలో. సో ఇప్పుడు మేము వాళ్ళకి జిమ్, ఓపెన్ జిమ్ చేసి వాళ్ళకి కుదిరినప్పుడల్లా, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా మంది డయాబెటీస్, షుగర్ పేషెంట్లు తయారవుతున్నారు, రకరకాల ఆరోగ్య సమస్యలు, ఎందుకంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ లేక. ఒక ఓపెన్ జిమ్ పెట్టి వస్తే వాళ్ళు కుదిరే టైంలో వాళ్ళు ఆరోగ్యాన్ని ఓపెన్ జిమ్లో ఉపయోగించుకునే ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. 6వ పాయింట్ వచ్చేసి ఊర్లో కోతులు, వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. సో ఇది చాలా, ఒకసారి ఏదో ఒక ప్రయత్నం చేసిరు కానీ అది మళ్ళీ వచ్చింది. సో దీన్ని శాశ్వతంగా మేము తొలగించాలనే ఉద్దేశంతో ఉన్నాము. కోతులు ముఖ్యంగా రేకులిన్న వల్ల కూలగొడుతున్నాయి, పిల్లలను భయపెట్టేస్తున్నాయి, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ మీదకి ఉరుకుతున్నాయి. సో చాలా పెద్ద సమస్య, ఇది ఒక సమస్యలాగా ట్రీట్ చేస్తలేరు ఇంతకుముందుకున్న గత పాలకులు. అందుకోసం మేము చాలా సీరియస్ సమస్యలాగా ఈ కోతులను పంపించే ప్రయత్నం చేశాము. దాని తర్వాత 7వ పాయింట్ వచ్చేసి రైతుల కోసం శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు. ఈ రైతుల కోసం కూడా ఇప్పుడు ధాన్యం, ఇది మూసి పరివాహక ప్రాంతం, చాలామంది రైతులు వరి పండిస్తున్నారు, కానీ వాళ్ళ ధాన్యము ఎక్కడ పెట్టుకోవాలని లేని పరిస్థితులు. ఎందుకంటే ఓం నగర్లో ప్రైవేటు ప్లాట్లలో వాళ్ళు ధాన్యం ఎండబెడుతున్నారు. వాళ్ళ ప్లాట్ల యజమానులు గొడవ చేసి పోయినసారి కడీలు, ఎందుకంటే వాళ్ళ కడీలన్నీ వీళ్ళు విరగొడుతున్నారు, ధాన్యం ట్రాక్టర్లు రానికి, లారీలు రానికి. సో వాళ్ళు గొడవ చేసి మా దగ్గర వేయద్దు అని అంటున్నారు. సో రైతులకు ఇంత పెద్ద రెవెన్యూ ఉన్నారు బండారావిరాల్లో, రైతులకు ఒక కొనుగోలు సెంటర్ లేదు. సో దానికోసం కూడా మా టీం, నేను, మా పాలకవర్గం నెక్స్ట్ మేము గెలిచిన తర్వాత రైతుల కోసం కూడా మేము ఒక శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాము. తర్వాత 8వ పాయింట్ వచ్చేసి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన. సో యువతకు చాలామంది గ్రాడ్యుయేట్స్, డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు అని అంటే మాకు జాబ్ లేదు, ఉద్యోగం లేదు, లేకపోతే ఇంకో బిజినెస్ పెట్టుకోవాలని డబ్బులు లేవు అంటున్నారు. సో వాళ్ళ కోసం నేను ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐ వాజ్ అ ఫస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో నాకు చదువు విలువ నాకు తెలుసు. చదువు తర్వాత నేను కార్పొరేట్ కంపెనీలో 20 సంవత్సరాలు జాబ్ చేసిన, చాలా సీనియర్ మేనేజర్ లెవెల్లో జాబ్ చేశాను. సో 1,70,000 రూపాయల ఉద్యోగంలో నేను జాబ్ చేసిన. సో నాకు ఉద్యోగం విలువ కూడా తెలుసు. కాబట్టి నేను నా గ్రామ ప్రజలకు, యువతకి ఖచ్చితంగా నాకున్న కార్పొరేట్ పరిచయాలతో కావచ్చు, లేకపోతే ఎన్ఆర్ఐల పరిచయాలతో కావచ్చు, ఇక్కడ ప్లేస్మెంట్ సెల్ లాగా ఒకటి పెట్టి మా ఊర్లో ఉద్యోగాలంటే లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, లారీ డ్రైవర్లు, ఫ్రెషర్ల పనిచేసుడు, ఇదే ఉద్యోగాలు. సో ఇప్పుడు మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాము, వైట్ కలర్ జాబ్స్. నేను వైట్ కలర్ జాబ్ చేసిన కాబట్టి మా విలేజ్ యూత్ను కూడా నేను వైట్ కలర్ జాబ్ సైడ్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను సార్. సో ఇది యువతకి మేము ఇస్తున్న హామీ. తర్వాత 9వ పాయింట్ ఏంటంటే గ్రామానికి ఉచిత వైకుంఠ రథం. ఎవరైనా దాతలను పట్టుకొని లేకపోతే మనకు నిధులు ఎక్కడైనా వస్తే ఖచ్చితంగా మేము, ఎందుకంటే ఎవరో ఒకరు వారానికో నెలకు ఒకసారి ఎవరో చనిపోయినప్పుడల్లా ఆ బండి కోసం మన వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి తెప్పించుకొని కిరాయి కట్టాల్సిన పరిస్థితి. అదే మేము ఒక రథం గ్రామ పంచాయతీ డొనేట్ చేస్తే గ్రామ పంచాయతీ వీళ్ళు రన్ ఇట్, మినిమం మెయింటెనెన్స్ మా వాళ్ళు ఇస్తారు. సో దానికోసం ఉచిత వైకుంఠ రథం కూడా మేము గ్రామానికి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. తర్వాత 10వ పాయింట్ వచ్చేసి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ మరియు ఆర్థిక ప్రోత్సాహం. చాలా మంది మహిళలు చిన్న చిన్న పరిధిలలో వాళ్ళంతలో వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఇంతకుముందు ఒక ఎన్జిఓలో కూడా పనిచేశాను, గవర్నమెంట్ ప్రాజెక్టులో కూడా పనిచేశాను. ఏపీ రూరల్ లైవ్లీహుడ్స్ అని ఎస్పీ టక్కర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన నేతృత్వంలో నేను ఒక ప్రాజెక్టులో పనిచేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉపాధి కల్పించే పనిలో నేను దాదాపు 2 సంవత్సరాలు పనిచేశాను. ఆ అనుభవంతో, నాకున్న ఎన్జిఓల పరిచయాలతోటి, గవర్నమెంట్ స్కీమ్ల పరిచయాలతోటి మా ఊరి ప్రజలకు కూడా నేను ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ఉపాధి ఒక ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ఒకటే కాదు, నేను వాళ్ళకి బ్యాంక్ లింకేజెస్ చేసి వాళ్ళకి లోన్లు ఇప్పించి కూడా బిజినెస్లు పెట్టించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది ఈ 10 పాయింట్లతోటి మేము మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. మేము మా పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు వారు అండ్ గ్రామ అధ్యక్షులు వారు, అలాగే వార్డు మెంబర్లు అందరం కలిసి మేము ఈరోజు చేసినాము. సో డెఫినెట్గా ఇప్పుడు మేనిఫెస్టో అంటే మేము ఏదో ఫాల్స్ ప్రామిసెస్ చేసి మేము చేయలేనివన్నీ కూడా మేము బయటపెట్టి
అట్లాంటి పని చేయదలుచుకోలేదు. మేము ఏదైతే మాట ఇచ్చినామో డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల లోపల ఈ హామీలన్నీ నెరవేరుస్తాము. సో అందుకోసం నేను బండారావిరాల ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కరించి వేడుకుంటున్నాను. మీరు ఒక్కసారి మీ బిడ్డకి అవకాశం ఇస్తే ఈ హామీలతో పాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ మేము మెన్షన్ చేయలేకపోయినాం. ఎందుకంటే మీకు కూడా క్లారిటీ ఉండాలి, ఏం జరుగుతుంది, అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఏంది అనేది. సో ఓవరాల్ అభివృద్ధి జరగడానికే మేము మా ప్యానల్ అంతా కూడా మా పార్టీ తరఫున మేము ముందుకు వచ్చినాము. సో గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. మా గౌరవ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ కూడా చాలా కార్యక్రమాలు మన ఊరి విషయంలో చాలా చేశారు. సో ఇప్పుడు వాళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ది బెస్ట్ విలేజ్, మోడల్ విలేజ్ నాట్ ఇన్ ద స్టేట్, ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ ద కంట్రీ. సో మోడల్ విలేజ్ దేశంలోనే నెంబర్ 1 విలేజ్ లాగా తయారు చేయడానికి నేను కంకణం కట్టుకున్నాం సార్. ఎందుకంటే మాకు అనుభవం ఉంది. నేను మాటల్లో ఊరికే చెప్పట్లే. మేము విద్య గురించి ఒక ఎజెండా తీసుకున్నాం. ఈ ఎజెండా ఎట్లా చేస్తామంటే మేము స్వేరోస్ మూమెంట్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక చదువు మీద ఒక పెద్ద ఉద్యమం చేసినాం. ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు కూలిపోయిన పడవబడ్డ బంగ్లాలను మేము అద్భుతాల కార్పొరేట్ బిల్డింగ్ లాగా తయారు చేయగలిగినాం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. అందుకోసం ఇప్పుడు మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ తోటి, మాకున్న నెట్వర్క్ తోటి మాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ మీద మేము ఈ ఎడ్యుకేషన్ని ఎజెండాగా తీసుకొని గవర్నమెంట్ స్కూల్నే కార్పొరేట్ స్కూల్ కంటే ధీటుగా తీర్చిదిద్దామని తెలియజేస్తూ, సో ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ వాళ్ళ మిత్రులందరికీ అండ్ మిగతా పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.